ఊర్మిళాదేవి నిద్ర. ఇది ఎవరు రచించారు అని కాదు, రామాయణంలో కొన్ని పాత్రల్ని తీసుకొని ఆడవాళ్ళంతా ఒక చోట కూర్చొని మాట్లాడుకునే సందర్భంలో మాట్లాడుకునే మాటల్లాగా కవియిత్రి కవి ఎవరో రాశారనమాట. దాన్ని మన టెక్స్ట్ బుక్ లో పెట్టారు. మరి గుర్తు చేసుకుందామా? పాటతో ప్రారంభిస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా, భరత శత్రుఘ్నులపుడు సౌమిత్రి వరుస సేవలు చేయగా, మారుతాత్ముజులప్పుడు రాఘవుల జేరి పాదములొత్తగా, సుగ్రీవుడా కొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా. కథని ప్రారంభించే ముందు సందర్భాన్ని చెప్పుకుందాము. రాముడు, సీత, లక్ష్మణుడు అడవులకు వెళ్లేటప్పుడు ఊర్మిళ కూడా నేను కూడా వస్తాను అని అడుగుతారు. కానీ తనని తీసుకెళ్లరు. అప్పుడు తన మెలకువని తన భర్తకిచ్చి తన భర్త తాలూకా నిద్రని తను తీసుకుంటుంది. అందువల్ల తను 14 సంవత్సరాలు నిద్రలోనే ఉంటారనమాట. ఇప్పుడు మన పాఠం ప్రారంభమవుతుంది. కథ అంతా కలిపి నెక్స్ట్ రీల్ లో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.